మీ పేరేంటి? నా పేరు జొన్నగడ్డ రామనాథం. నాకు ఒక 3 చక్రాలు తీసి మనిషికి అవసరం కోరిక. నేను మళ్ళా వేరే వాళ్ళ పైన ఆధారపడాల్సి వస్తుంది. నాకు 3 చక్రాల బండి ఇప్పించండి, నేను ఆ బండిలో ఎక్కడ తిరిగి కొంత కాలక్షేపం చేయడానికి కానీ లేదంటే ఇంకొక పని చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు. 15 రోజుల్లో ఆయనకి ఇప్పిస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ధైర్యం కొట్టమ్మా, ధైర్యంగా. నాకు 3 పిల్లలండి. నేను ఫస్ట్లో కూలి నాలి అన్ని పనులు చేసిన. కూలి పనులు చేసి చిన్నగా లారీ నేర్చుకున్నాక ఆర్తలు బస్సులు అన్ని ఆర్టిస్టుగా పోయిన అన్నమాట. నా జీవితం కష్టాల నుంచి పైకి ఎక్కిన. ఖమ్మం జిల్లా వచ్చింది నాకు జాబు. అయితే మధ్య తిప్పలు దాల్తుంటే బస్సు బాగా దాల్తుంటే భద్రశాలు మార్చారు. ఆ ట్రాన్స్ఫర్ చేశాక 5-6 సంవత్సరాలు చేశాక ఫస్ట్లో తలనొప్పి వచ్చిందండి. అయ్యా నా వల్ల కాదని దండం పెట్టిన, కాళ్ళ మీద కూడా పడ్డా. నువ్వు కూర్చొని జీవితం తీసుకోవాలని చూస్తాం పోయి డ్యూటీ చెప్పాను. భద్రశాల పోయి బండి తీసుకుంటే నా వల్ల కాల. మా వాళ్ళు విజయవాడ తెచ్చిపోయారు. ఎస్వి రంగారావు గారు దండం పొద్దున్నే లేచి దండం పెట్టాలి ఎస్వి రంగారావు గారికి. నా తల్ల దెబ్బ కనుక్కొని ఆపరేషన్ చేసింది. ఆయన దయ వల్ల నేను ఇక్కడికి వచ్చి ఆ దెబ్బలో ఖాళీ చేయి పడిపోయింది. అప్పుడు మా చిన్నపిల్లగాళ్ళు ఆడపిల్ల 2 చిన్నపిల్లగాళ్ళు అనమాట. పొద్దుపోయి మా నీళ్ళు పోసి అన్నం తినిపించి మళ్ళీ కోదపోయి మళ్ళీ వచ్చిందాక అంతే ఉండేది. పొద్దుపూట 7 గంటలప్పుడు మంచం మీద పండుగ పెడితే మళ్ళీ 4 దాకా వచ్చింది. అక్కడ ముఠాలను అడిగి దెబ్బ వచ్చి నన్ను లేపింది. అప్పుడు లేచినాయా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వచ్చింది. దాని మట్టుకు 3 పూటలు దిట్టంగా దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. అసలు ఇంట్లో ఇబ్బందే లేదన్నమాట. నా చేతిలో డబ్బులు కూడా బాగుంది. నా మనవాళ్ళకి ఏదైనా రూపాయి ఇవ్వాలన్నా కానీ సంతోషం బతికినా కానీ అటు బజారు పోతే మళ్ళీ ఇంటికి రావాలంటే మధ్యాహ్నం ఆకలి అవుతున్నా కానీ నడవలేక అంతే ఉండేది. చంద్రబాబు నాయుడు అంటే బాబు నీ డబ్బు ఎట్లా వచ్చిందంటే ఇటు సంగతి ఇట్టు పోతే ఇట్లా వచ్చింది అని. తర్వాత నీకేం కావాలని అంటే నేను ఏది కావాలా, నా 3 చక్రాలు TVS అయితే అక్కడ బజార్ పైన ఇంటికి రావటానికి అంటే నా 15 రోజులు వస్తా అన్నాను. అన్న డేట్కి ఇచ్చారు. నీ బండి ఇచ్చిన కానీ మటుకి హ్యాపీగా బతుకుతున్నా.